సృష్టి పంచభూతముల కలయిక. ఈ పంచభూతములు మూల కారణము. అంటే జగత్కారమైనది ఏది కలదో దానికి పరమాత్మ అని నామకరణం. వేదాంతమనందు జగత్కారమును పరిశీలించుట కలదు. ఆ కారణమును పరమాత్మ అని అంటారు. మామూలుగా మీరు ఎవరైనా భక్తుల వద్దకు వెళ్ళి ఈ సృష్టికి కారణం ఎవరు అని అడిగితే ఈ జగత్తంతా పరమాత్మ నుండి వచ్చినది అని చెప్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పరమాత్మ విశ్వకర్మ నుండి వచ్చిందని చెప్తారు. పరమేశ్వర అంటే ఈ జగత్తంతా ప్రకటించి నడిపించి లీనం చేసుకునే నియంత. ఆ తత్వం ఏది కలదో దానికి పరమేశ్వర అని పేరు. నేను పరిమిత వ్యక్తిని, జగత్తు యందు నాకన్నా అంతా భిన్నంగా కలదు. ఇటువంటి భేద బుద్ధి ఉన్నప్పుడు జగత్కానమనది పరమేశ్వర అని చెప్పబడుతుంది. ఎందుకంటే అట్టి జగన్యామాయకమైన శక్తి కలదని తెలిసిన నాడు దానికి శరణాగతి భక్తి చెయ్యటానికి ఆసరా దొరుకుతుంది. మరి ఆ తత్వాన్ని పరమేశ్వర విశ్వకర్మ తత్వమనే అనవచ్చు కదా. పరమాత్మ అనమెందుకు ఇక్కడే కాస్త గమనించవలసిన విషయం ఉంది. సాధారణంగా ఒక మతవేత్తను అడిగితే ముందు దేవుణ్ణి చెప్పి తరువాత జగత్తుకు తీసుకొని వస్తారు. అజ్ఞాతములో మొదలుపెట్టి దాన్ని జ్ఞాతమైన జగత్తును పరిశీలించే ప్రయత్నం చేస్తారు. వేదాంతం నందు జ్ఞానమునకు తెలుసుకున్నటకు పెద్ద పీఠం వేస్తారు. ఇక్కడ జ్ఞాతమైన జగత్తు ద్వారా అజ్ఞాతమైన జగత్కారమును పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరిశీలనే జగత్ యొక్క స్వరూపము స్వభావాలను కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడే పరమాత్మ అన్న పదం వాడటంలో శాస్త్రము మనకు సూచన చేస్తుంది. నా స్వరూపము జగత్కారమైన పరమేష్టి స్వరూపమునకు భిన్నంగా ఉంటే గొడవలేదు. కానీ ఒకవేళ ఒకటయ్యే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని కప్పి వేయకూడదు. దాని నుండి ఎవరు వచింతులు కాకూడదు. అందుకే శాస్త్రము పరమాత్మ అన్నది. అటువంటి పరమాత్మ విశ్వకర్మకు పుట్టినరోజు లేదు. సృష్టి అనాది అని బ్రహ్మసూత్రము చెబుతుంది. నేల, నీరు, గాలి, నిప్పు, ఆకాశం వంటి పంచభూతాలు ఎప్పుడు పుట్టాయో ఎవరు చెప్పలేదు. అలాంటప్పుడు వాటిని శాసించే పంచబ్రహ్మలకు పుట్టిన తేదీలు ఎలా ఉంటాయి? వేదంలో అలాంటి ఆధారం లేదు. అవతార పురుషులైతే ఫలానా అప్పుడు అవతరించారు, ఫలానా రోజున అవతారం చాలించారని చెప్పవచ్చు. సృష్టికి ముందే ఆ పరమాత్మ విశ్వకర్మ నుండి ఆవిర్భవించిన వారికి పుట్టినరోజు జరపడం ఎంతవరకు సమంజసం? పురాణాలలో విశ్వకర్మ పూజా మహోత్సవం గురించి ఒక వాస్తవిక కథ ఉంది. అత్యంత పూర్వకాలంలో ఒకప్పుడు ఈ భూమి మీద భయంకరమైన క్షామము, కరువు ఏర్పడిందట. ఏ జీవికి ఆహారం లేదు. అప్పుడు పృథు చక్రవర్తి సృష్టికర్తను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు మెచ్చిన విశ్వకర్మ భగవానుడు పంచముఖములతో పంచ ఋషుల సమేతంగా మాఘ శుద్ధ త్రయోదశి రోజున పృథు చక్రవర్తికి దర్శనమిచ్చి వరాలు ప్రసాదించాడు. అందువలన ఈ భూమి మరలా సస్యశ్యామలమై సుభిక్షంగా తయారై ఆహార సంధ్యతో వర్ధిల్లినది. పృథు చక్రవర్తి కోరిక మేరకు పంచ ఋషులైన సనాగ, సనాతన, అహాబోన, ప్రత్న, సుపర్ణ బ్రహ్మర్షులు భూమిపై అవతరించి పంచ శిల్ప వృత్తులతో మానవులకు నగరములు నిర్మించి వ్యవసాయంలో నేర్పి సమాజంలో కుటుంబ వ్యవస్థ నెలకొల్పి నాగరికత నిర్మాతలయ్యారు. ఆ తర్వాత విశ్వకర్మ భగవానుడు తనకు సాక్షాత్కరించిన మాఘ శుద్ధ త్రయోదశి నాడు తన ప్రజలందరూ విశ్వకర్మ పూజా మహోత్సవం జరపాలని పృథు చక్రవర్తి శాసించాడు. ఈ విధంగా విశ్వకర్మ పూజా మహోత్సవం జరిపే సాంప్రదాయం ఏర్పడింది. పంచ ఋషులు విశ్వకర్మ నుండి ఆవిర్భవించిన వారేనని యజుర్వేద మంత్రాలను బట్టి, ఉపనిషత్తులను బట్టి తెలుస్తుంది. వారు విశ్వ బ్రాహ్మణ గోత్ర ప్రవర్తకులు, ప్రపంచ నాగరికత నిర్మాతలు. అంతేకాదు వారు మానవ జాతికి వేద విజ్ఞానం నేర్పిన తొలి బ్రహ్మ విద్య ప్రవర్తకులని బృహదారణ్యోపనిషత్తులో చెప్పబడింది. ఒకప్పుడు మాఘ శుద్ధ త్రయోదశి రోజున విశ్వకర్మ భగవాన్ని పూజించేవారమని, అలాగే పంచ ఋషులను భాద్ర పద శుక్ల పంచమి రోజున పూజించేవారని, అది కాస్త మరచి భృగ్వాగీరస వంశీయులు వ్యాసుల వారు రాసిన పురాణ కథల పుణ్యమాని వారి కువత్రములో దేవశిల్పి విశ్వకర్మ ప్రభాసుని కుమారునిగా జన్మించాడని, ఆ రోజున సెప్టెంబర్ 17ని సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన కన్య సంక్రమ రోజని దేవశిల్పికి జన్మదినం చేయడం మొదలుపెట్టారు.
ఆ దేవశిల్పి పరమాత్మ విశ్వకర్మ ఒక్కరే అని అదే ప్రచారం. వేద జ్ఞానము లేని మిగతా పంచ ఋషి గోత్రాలు వైశ్వకర్మలను వారిని అనుకరించి విశ్వకర్మకు జయంతి మొదలుపెట్టారు. ఇది వాస్తవం. విశ్వకర్మ పరమేశునికి పంచ బ్రహ్మలకు జయంతులు జరుపుకోవడం అనేది మన అజ్ఞానం. ఒకవేళ విశ్వకర్మను పూజించటానికి ఒక మంచి రోజు ఉండాలని భావిస్తే పూర్వాచారం ప్రకారం మాఘశుద్ధ త్రయోదశి నాడు విశ్వకర్మకు పూజించండి. లేదా చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి ప్రతి నెల పౌర్ణమి రోజున విశ్వకర్మతో పాటు పంచ బ్రహ్మను పూజించండి. అది సముచితమని భావిస్తున్నాను. కాదు సెప్టెంబర్ 15 ముఖ్యం అనుకుంటే విశ్వకర్మకు జయంతిగా కాక విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అనో పూజా మహోత్సవంగా చేసుకోవాలని నా భావన.